హాయ్, దిస్ ఇస్ మీనా. వెల్కమ్ బ్యాక్ టు మీనా స్టైల్స్. ఈరోజు అయితే డీప్ క్లీనింగ్ ఫర్ దివాళీ ఏ పండగ వచ్చిందన్నా ఫస్ట్ లేడీస్కి వచ్చే టెన్షన్, భయం అదే. క్లీనింగ్ ఎట్లా అవుతుంది, ఇల్లు క్లీనింగ్ ఎట్లా అవుతుంది అని. మామూలు రోజుల్లో డైలీ ఇంకా అప్పుడప్పుడు నాకు వీలైనప్పుడల్లా క్లీన్ చేస్తూనే ఉంటా, ఏదో ఒకటి క్లీన్ చేస్తూ కూర్చుంటా. కానీ పండగ వచ్చిందంటే మళ్ళీ ఇంకా సోఫా దివాన్ కవర్స్ తీయడం, ఆ పైన పిల్లోస్ తీయడం, అవన్నీ క్లీన్ చేసి మళ్ళీ వాష్ చేసి మళ్ళీ వేయడం. ఎంత క్లీన్ చేసినా మా టీవీ ముందు అయితే చాలా డస్ట్ ఉంటుంది. పిల్లలు టాయ్స్ అన్నీ తీసుకొచ్చి, వాళ్ళకి ఎన్ని టాయ్స్ వేసుకోవడానికి కంటైనర్స్ ఇచ్చినా కూడా వాళ్ళు అన్నీ తీసుకొచ్చి అక్కడే పెడతారు. అక్కడ ఏదైనా పెడతాం ఎమర్జెన్సీగా తీసుకెళ్ళడానికి అంటే ప్లేస్ లేకుండా చేసేస్తారు. అందుకే అసలు ఎప్పుడు క్లీన్ చేసినా మళ్ళీ టీవీ ముందు క్లీన్ చేయాల్సి వస్తుంది. ఈ సోఫా పైన దివాన్ పైన పిల్లలు ఆడుతూ ఉంటారు, ఇసుక. ఎక్కడ చూసినా మా పిల్లలు సైకిల్ తొక్కడం ఏం స్టార్ట్ అయిందో లేదో కానీ ఇల్లంతా ఇసుకే. అసలు ఆ సైకిల్ తీసుకొని వస్తారు, గుమ్మం ముందు పెడతారు, ఆ ఇసుక అంతా తొక్కుతూ ఇంట్లోకి వచ్చేస్తారు. సోఫాల పైన కూర్చుంటారు, దివాన్ పైన కూర్చుంటారు, ఆడుతుంటారు. ఎంత అసలు బట్టేసి కొడుతున్నా కూడా డస్ట్ పోవట్లే. మీ ఇంట్లో కూడా ఇంతేనా? మీ పిల్లలు అసలు క్లీన్ చేయండి అంటే అన్ని తీసి ఎక్కడక్కడ పెట్టేస్తారు నీట్గా. కానీ ఆ ఇసుక అయితే వాళ్ళకి చేయనీకి రాదు కదా, ఇంకా చిన్న పిల్లలు కదా. ఇంకా అందుకే ఏమనలేక ఇంకా నేనే క్లీన్ చేసేసుకుంటా. ఎవ్రీ 2-3 డేస్కి అట్లా సోఫా కవర్ తీసేస్తా, దివాన్ కవర్ తీసేసి వాష్ చేసి మళ్ళీ కొత్త వేసేస్తూనే ఉంటా. ఎందుకంటే ఈ బట్టలలో ఇంకా డస్ట్ పార్టికల్స్ అన్నీ అబ్జర్వ్ చేసుకొని ఉంటాయి. అవి మనకే ర్యాషెస్, పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు, వాళ్ళ స్కిన్ కూడా చాలా సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి వాళ్ళు దానిపైన పడుకుంటారు, దానిపైన ఆడుతూ ఉంటారు. మనం కూర్చుంటే వాళ్ళు పడుకొని బొర్లుతూ ఉంటారు. ఆ డస్ట్ అంతా తగిలినప్పుడు ఇంకా డస్ట్ ఎలర్జీస్ అట్లా ఇట్లా వస్తాయని ఇంకా 2 డేసే మినిమం, 2-3, ఎప్పుడైనా ఓపిక లేకపోతే 3 డేస్ వరకు ఉంచుతా. కానీ అంత ఎక్కువ ఉంచను నేను, ఎంబడే క్లీన్ చేసేస్తూ ఉంటాను. ఇంకా కిచెన్లో కూడా ఇంకా క్లాత్స్, కిచెన్ గ్యాస్ క్లీన్ చేసేవి అవన్నీ ఉంటాయి కదా, అవి కూడా అంతే ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటాయి. 3-4 పెట్టుకుంటా, డైలీ ఒకటి యూజ్ చేస్తే ఇంకోటి వాష్రూమ్లో ఉండాల్సింది అంతే. ఈ చిన్న చిన్న క్లీనింగ్వి మనం మర్చిపోయినాం అనుకో, ఆ చిన్న చిన్న వాటితోనే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వస్తాయి, చాలా ఇష్యూస్ ఉంటాయి. కిచెన్ క్లీన్ చేసే ఇంకా క్లాత్స్ అయితే ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి, ఎండలో వేయాలి. ఇంకొకసారి అయితే అవి ఎక్కువ డస్ట్ పట్టేసినాయి అంటే అన్నీ వాష్ చేసి ముందు 4 ఒకేసారి ఉంచి అవన్నీ గ్యాస్ పైన వేడి నీళ్ళు బాగా మసలబెట్టి దాంట్లో కొంచెం ఉప్పు, కొంచెం సోడా వేసి ఈ బట్టలు కూడా అందులేసి కొంచెం ఉడికేదాకా ఉంచుతాను నేను. ఉడికేదాకా ఉంచి కొంచెం కుతుకుతుంటే దాంట్లో డస్ట్ కానీ ఏవైనా మనకు తెలియని ఇంకా చిన్న చిన్న బ్యాక్టీరియాస్ అట్లా ఏమన్నా ఉన్నా కూడా ఆ వేడికి, ఆ ఉప్పుకి, ఆ సోడాకి మొత్తం క్లీన్ అయిపోతాయి. అందుకే ఇంకా అట్లా చేసి మళ్ళీ వాష్ చేసి ఎండ బాగా తగిలే దగ్గర పిల్లల ఇన్నర్స్ అయినా మన ఇన్నర్స్ వేయడానికి చాలామంది సిగ్గుపడుతూ ఉంటారు ఎండకి. ఇంకా బయట వాళ్ళకి షో అవుతాయి అట్లా ఇట్లా. బయట వాళ్ళు ఎవరో షో అవుతాయి అని మన ప్రాబ్లమ్స్ ఎందుకు క్రియేట్ చేసుకుంటాం. అందుకే నేనైతే బయట ఎండ మంచి తగిలే ప్లేస్లో వేస్తాను, అట్లనే వేయాలి. ఇంకా క్లాత్లో చాలా బ్యాక్టీరియా మొత్తం దాంట్లో స్ప్రెడ్ అయి ఉండిపోతుంది. అది మనం సరిగా వాష్ చేయకపోయినా ఎండకి వేయకపోయినా అది చాలా క్యాన్సర్ అట్లాంటి ఇష్యూస్ వస్తున్నాయి. ఉమెన్స్కి మెయిన్ అయితే ఉమెన్స్ ఇన్నర్స్ సరిగా వాష్ చేయకుండా ఎవరో చూస్తారు, ఏదో ప్రాబ్లం వస్తుంది, వాళ్ళు ఏమనుకుంటారో అని అది ఎండకి వేయకుండా ఏదో కనిపించకుండా బట్టలు లోపల వేయడం, అట్లా చేయడం. అది సరిగా ఎండకపోతే దాంట్లో ఉన్న బ్యాక్టీరియాస్ పోవు. మన స్వెట్లో చాలా బ్యాక్టీరియాస్ రిలీజ్ అవుతాయి, ఆ బ్యాక్టీరియాస్ అన్నీ అట్లనే క్లాత్లో ఉండిపోతాయి. అందుకే అవి ఎంత మంచి వాష్ చేసినా ఎండ తగిలే ప్లేస్లో వేయాలి. నేనైతే పిల్లల ఇన్నర్స్ అయినా మా ఇన్నర్స్ అయినా బాగా వాష్ చేస్తా, ఎండ తగిలే ప్లేస్లో మంచిగా డే మొత్తం ఎండలో మంచిగా ఉంచుతా. అందుకే ఎట్లాంటి ప్రాబ్లమ్స్ లేవు దేవుడి దయ వల్ల. చాలామంది అసలు మనం ఇంత బాగుంటున్నాం, చాలామంది చాలా ప్రాబ్లమ్స్తో అవి క్యూర్ కాని ఇష్యూస్తో చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుకే ఇవన్నీ చూస్తే నాకు అనిపిస్తుంది, అమ్మో ఇట్లాంటివి మాకు ఇవ్వలేదు దేవుడు, ఇంకా సంతోషంగా ఉంచుతున్నాడు. ఇంకా ప్రతిసారి దేవుడికి దండం పెట్టుకుంటాను నేను, అమ్మో కృష్ణ నీ వల్ల మేము ఇంత హ్యాపీగా ఉండగలుగుతున్నామని. ఇట్లాంటివి చిన్న చిన్నవి తెలియక చాలామంది మిస్టేక్ చేస్తూ ఉంటారు. చిన్న వదిలేసి చాలా పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత తల పట్టుకుని కూర్చుంటారు. అందుకే చిన్న ఉన్నప్పుడు వాటిని
మంచిగా మనం యూటిలైజ్ చేసుకోవాలి, ఏది ఎలా చేయాలి. ఇప్పుడు అందరికీ తెలిసిపోతున్నాయి కానీ చేయట్లేదు. ఇంకా అట్లా తెలుసుకొని చేస్తూ ఉండాలి. నాదైతే క్లీనింగ్ అంతా అయిపోయింది. క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఏ పండగకైనా నాకు కొత్తవి వేయాలంటే ఇష్టం. ఇంకా సోఫా కవర్ అయితే పాతదే కానీ దివాన్ కవర్ కొత్తది తీసుకున్నా. ఇంకా మ్యాట్స్ ఒక 2-3 మ్యాట్లు కొత్తవి తీసుకున్నా. ఎన్ని మ్యాట్లు ఉన్నా సరిపోవు కదా.